హలో బ్యాచిలర్ సిస్టర్స్, ఈరోజైతే ఏం చేస్తున్నాను ఏంటి అని అనుకుంటున్నారా? కొబ్బరి అయితే ఈరోజు నేను టెంపుల్కి వెళ్ళేసి వచ్చాను. సో అందుకని కొబ్బరి పచ్చడి చేద్దామని అయితే ప్రిపేర్ చేసేస్తాను అనమాట. కొబ్బరి అయితే కట్ చేసుకొని వాష్ చేసి పెట్టుకొని ఆ తర్వాత అయితే కొబ్బరిని అలా ఇలా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేసి, మరీ డీప్ ఫ్రై కాదు, లైట్గా అనమాట, వైట్గానే ఉన్నా పర్లేదు. సో నేనైతే టమోటా, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి వేసుకున్నాను. మీరు దాంట్లో ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. అలా వేసుకొని ఆ తర్వాత కొంచెం గోలుగుండంత చింతపండు, ఆ తర్వాత దాంట్లో అయితే తెల్లగడ్డలు అయితే వేసుకోవాలన్నమాట. టమాటా, ఎర్రగడ్డ అయితే మీకు ఆప్షనల్ అనమాట, ఉట్టి దాంతోనే చేసుకోవచ్చు. కొంచెం అయితే అలా ఆరబెట్టిన తర్వాత మిక్సీలో అయితే వేసుకునేయాలన్నమాట. ఆరబెట్టకపోయినారంటే మిక్సీ పోతుందండో, మళ్ళీ మీ అమ్మ చంపేస్తుంది మళ్ళీ. సో మనకైతే పీజీలో ఇంకా అదనమాట ఆప్షన్. సో ఇంకా ఉప్పు తగినంత వేసుకొని మిక్సీకి అయితే వేసుకొని గ్రైండ్ చేసుకునేయాలి. మెత్తగా చేసుకున్నా బాగుంటుంది, నార్మల్గా చేసుకున్నా బాగుంటుంది, దోసకైనా బాగుంటుంది, సంగటికైనా బాగుంటుంది, రైస్కైనా బాగుంటుంది, చపాతీకైనా, రోటీకైనా బాగుంటుంది అనమాట. సో ఇంక మనకైతే పీజీలు అయితే స్టోర్ చేసుకునేదానికి దాన్ని అయితే చేసుకున్నాం అనమాట. ఇంకైతే కొంచెం ఆయిల్ వేసి, దాంట్లో అయితే ఆవాలు వేసి, దాంట్లో అయితే కొంచెం కరింపాకు వేసి, ఎండుమిర్చి అయితే వేసుకున్నాను అనమాట. అందులో దాన్ని అయితే బాగా ఫ్రై అయిన తర్వాత ఆ తర్వాత అయితే పప్పు పెట్టేసి, అంటే అంటే దీన్ని ఏమంటారు, తిరుబ్బాజీ అయితే పెట్టేసి దాంట్లో అంతా మొత్తం అయితే పేస్ట్ మొత్తం అందులో వేసేసి బాగా కలిపేసాను అనమాట. ఉప్పు అయితే ఆ తర్వాత చూసుకొని మనం అయితే వేసుకోవచ్చు ఎంత కావాలి ఏంటి అనేసి. తిరుబ్బాజీ పెట్టుకుంటే టేస్ట్ అనేది మనకు బాగా వస్తుంది అనమాట. సో అందుకని అయితే నేనైతే తిరుబ్బాజీ అయితే కంపల్సరీ చేస్తాను. ఏ చట్నీకైనా సరే, చట్నీకి అయితే కంపల్సరీగా నాకు తిరుబ్బాజీ అయితే ఉండాలి. తిరుబ్బాజీ పెట్టడం వల్ల, తిరుబ్బాజీ ఎలా పెడతాము అనే దానివల్ల మనకైతే టేస్ట్ అనేది చాలా రెట్టింపు అవుతుంది అనమాట. సో ఫైనల్గా అయితే మనం అయితే ఆనియన్ అయితే అందులో వేసుకున్నాము. ఆనియన్ అయితే పచ్చి పచ్చిగా వేసుకున్నప్పుడు మనకైతే మళ్ళీ కలిపి వేసుకునేటప్పుడు తినేటప్పుడు పంట కింద ఆనియన్ అనేది పడింది అనుకోండి, టేస్ట్ అనేది అది వేరే లెవెల్ అనమాట. సో మీరు కూడా పీజీలో అయితే, మీకు పీజీలో ఫుడ్ నచ్చలేదు అనుకో, ఇలాగైతే ట్రై చేసి స్టోర్ చేసుకొని ఒక 3 డేస్లో కంప్లీట్ చేసేయచ్చు దాన్ని అయితే. సో ఒక్క కొబ్బరి చిప్పే కాబట్టి నాకైతే అంత కొద్ది వచ్చిందనమాట. అదైతే మాకు ఒక పూటకి అయిపోతుంది. మాకైతే గ్యాంగ్ ఎక్కువ అనమాట. సో అదనమాట ఈరోజైతే నేను ప్రిపేర్ చేసింది. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. అండ్